ప్రాణం పోతున్నట్టుంది. ఏం కాదజ్జ, ఏం కాదజ్జ, నీకు నేను బతికించుకుంటాను. వద్దు రామా, నా ప్రాణం పోతుంది. నీ ప్రాణానికి నా ప్రాణాలంటూ వేస్తాను. నువ్వు అలా మాట్లాడుకో. ఆద్య, ఆద్య, నాన్న చూస్తాడు, నీకేం కాదులే. సారీ రమా, నన్ను క్షమించు. ఏం మాట్లాడుతున్నావు? సారీ ఏంటి? నా కోసం ప్రాణం పెట్టు. నేను రోజు కూడా నువ్వే నా ప్రాణం తీయపోయావని అపార్థం చేసుకున్నాను. అయ్యో, అవన్నీ ఎందుకు ఆద్య? రమా, నేను చచ్చిపోతే ఎప్పటికీ చెప్పలేను కదా. నీకేం కాదు, నేను నిన్ను బతికించుకుంటాను. అదిగో కారు వచ్చింది. రమా, ఆద్య, ఆ తర్వాత నేను చనిపోయినా కూడా పర్వాలేదు. ఆద్య, డాక్టర్ ట్రీట్మెంట్ చేయండి. వద్దు పెద్దనాన్న. ఆ రోజు అది నా ఇల్లు, నాకు వాట ఉందనే నా మాటలు మీ గొంతుకు అడ్డుపడి నాకు మాట ఇవ్వకుండా ఆపుతున్నాయా? చనిపోయే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పడు కదా పెద్దనాన్న. ఆద్య, ఆ రోజు మీరు పెద్దమ్మని నాతో పాటు బయటికి వెళ్ళమన్నారు. అలా వెళితే మీరు పెద్దమ్మ మళ్ళీ కలవరనే భయంతో నేను అలా అన్నాను. నన్ను క్షమించండి పెద్దనాన్న. నాన్న, ఆద్య, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయండి. వద్దు పెద్దనాన్న. నేను చచ్చాకైనా మీరు నా మాటలు నమ్మితే అప్పుడైనా మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టండి పెద్దనాన్న. నాన్న, ఆద్య చెప్తుంది నిజమే నాన్న. ఆ ఇంట్లో అడుగు పెడతానని మాట ఇవ్వు నాన్న, లేదంటే ఆద్య మనతో ఉండదు. చాలా సీరియస్గా ఉందండి కండిషను. నాన్న, నాన్న, నీ మాట నేను నమ్ముతున్నానమ్మా. చచ్చిన ఇంట్లో అడుగు పెట్టను అన్న ఈ రఘురామ మాటని నీకోసం వెనక్కి తీసుకుంటున్నాడా? ఆద్య, నాకు నేను తిరిగి ఆ ఇంటికి వస్తాను. నువ్వు ముందు వైద్యం చేయించుకో. మాటిస్తారా పెద్దనాన్న? మాట ఇస్తున్నానమ్మా. ఒట్టేసి చెప్పండి. సార్, ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు?
త్వరగా ఏదో ఒకటి చెప్పండి. నాన్న అజయ్ చూడు, నాన్న మాటిస్తున్నారు. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో. త్వరలో వస్తానని మాటిస్తున్నాను. నాన్న మాట ఇచ్చారు కదా, నువ్వు వైద్యం చేయించుకో. అయ్యో, ఆద్య 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 డాక్టర్ ఆద్య ఆద్య లే ఆద్య. నేను చెప్పాను కదా ఆ ఆద్య రామలక్ష్మి డైనమైట్స్ అని. చూడండి, భయపడినట్టే చేశారు. ఆ ప్రవళికని చంపింది ప్రభాస్ అని తెలుసుకొని వాణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రేపు వాణ్ణి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జానకి నిర్దోషిగా రిలీజ్ అయిపోతుందా? అవ్వదు మేడం, మీరేం వరీ అవ్వకండి. వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసి ఆ ప్రభాస్ని పట్టుకొని పోలీసులకు అప్పగించినా మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మనకు తెలిసి ఆ ప్రభాసే ప్రవళికని చంపాడు. కానీ వాడే చంపాడని వాళ్ళ దగ్గర ఆధారాలేం లేవు కదా. ఇక ఆ బావూజీ సాక్ష్యం అంటావా? వాడు ఎవిడెన్సే కానీ ఐ విట్నెస్ అయితే కాదు కదా. కాబట్టి వాడు సాక్ష్యం చెప్పడం, వాడి వల్ల ఏమీ అవ్వదు. చూడమ్మా, నా మాట విని నువ్వేమీ భయం పెట్టుకోకు. ఎప్పుడైతే ఆ జానకి ఇది ప్రభాస్ చేసిన హత్యని తెలియక తానే చేశానని తనపైన వేసుకుందో అప్పుడే జానకి పని అయిపోయింది. ఇక ఆ జానకి నిర్దోషిగా బయటికి రావడం అనేది కలగానే మిగిలిపోతుంది తప్ప నిజం ఎప్పటికీ అవ్వదు. అలా అవ్వకుండా చూసుకోవడానికి నేను చేయాల్సిందంతా చేస్తున్నాను కదా.